అన్నాడీఎంకే సంచలనాత్మకమైన ప్రకటన చేసింది. మునుస్వామి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఏంటయ్యా అంటే ఏఐఏడిఎంకే మద్దతు ఇస్తోంది. ఇవాళ పొద్దున్న మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది కదా, 41 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. అట్లాంటిది ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. అయితే వాళ్ళ మాట వింటారా ఇప్పుడు? పళనిస్వామి మాటో మునుస్వామి మాటో అది డౌట్. చీలిపోయి వెళ్తే ఓకే. పార్టీగా ఏఐఏడిఎంకే టీవీకేతో పొత్తు కలవడానికి సిద్ధపడట్లేదు. తద్వారా ఇది ఇక చీల్చి తీసుకోవడం అనేటప్పుడు బేరాలు, వ్యవహారాలు, నైతికత, అనైతికత ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చీల్చి విజయ్ తీసుకున్నాడు అనుకోండి, అదిగో అప్పుడే స్టార్టింగ్ అనైతిక రాజకీయాలు చేశాడంటారు. వెళ్ళేటటువంటి వాళ్ళు ఏమన్నా ప్రేమిస్తారా? ఎందుకంటే విజయ్ అక్కడ ఉండగానే వీళ్ళు ఏఐఏడిఎంకే కోటేశారు కదా, వాళ్ళ పట్ల నిరాధారణే ఉంటుంది. కాబట్టి అది ఒక సమస్య కాబోతుంది. ఏఐఏడిఎంకే అధికారికంగా విజయ్కి మద్దతు ఇస్తుంది అన్నటువంటి ప్రచారం పొద్దున్న జరిగితే కాదని తేల్చేశారు.